ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు మరణించి దాదాపు ఈ సమయానికి 36 గంటలు అయిపోయింది. ఇంతవరకు కూడా అది ఏ విధంగా జరిగింది అనేది కూడా పోలీసు వాళ్ళు దాన్ని బాధ్యత తీసుకోవట్లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఏం చేస్తున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు. మరి ఇదేనా ఒక పౌరుడు చనిపోతే చేయాల్సినటువంటి తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇదేనా? 20,000 మంది క్రైస్తవులు, అనేకమైనటువంటి కుటుంబాలందరూ కూడా అక్కడ రాజమండ్రిలో ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. మరి ఇది ఇలా చేస్తే ఎలా? ఒక పౌరుడు చనిపోతే ఇంతవరకు మీరు ఎంక్వైరీ చేయకపోతే ఎట్లా? క్రైస్తవుల్ని ఇంత అరాచకంగా చేయడం ఎంతవరకు కరెక్టు? ఆయన ఎవరిని ఏమన్నాడు, ఎవరినేం చేశాడు? ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఇంతవరకు ఎందుకు ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ వచ్చి అతన్ని దేహాన్ని చూడలేదు? ఎస్పీ గారు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని, మన తెలంగాణ వాసిగా ఉంటున్నాడు ఆయన, కొన్ని సంవత్సరాల నుంచి సైనిక్పూర్లో ఉంటున్నాడు, సేవ చేస్తున్నాడు, తెలంగాణ వాసి, ఇక్కడ ఇల్లు ఉంది ఆయనకి. సో మరి ఆయన్ని అక్కడ ఒక మీటింగ్ కోసం వెళ్ళాడు. మరి ఆ విధంగా ఆయన్ని కొట్టి చంపారు అనేది అనుమానాస్పదంగా అంటున్నారు. మరి వాస్తవానికైతే బండికి ఏం కాలేదు. మరి హెల్మెట్ కూడా అట్లనే ఉన్నది. ఆయనకి కేవలం ఒక ప్లేస్లో తలకాయ ఫేస్ మీద కొట్టినట్టుగా చూపిస్తున్నారంట. కనుక దీన్ని ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా, సీఎం గారు ఇమీడియట్గా నేను సీరియస్ తీసుకొని చూడాలి. అది ఏ మతమైనా, మతం అనేది కాదు, మనిషిగా చూడాలి. మతాలుగా చూస్తున్నారు. మన భారతదేశంలో అందరూ భారతీయులే కనుక మతాలుగా చూడకుండా అందరూ మన ప్రజలు, మన తెలుగువారు అని చూడాలి. ఇమీడియట్గా దీన్ని మీరు ఈ యొక్క వీడియోని అనేకులు షేర్ చేసి ఇది ప్రభుత్వానికి చేర్చాలని, దానికి న్యాయం జరగాలని, ఎలా జరిగింది, ఎవరు చేశారో వాళ్ళు పట్టుకోవాలి. ప్రభుత్వం విచారణ చేసి ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇమీడియట్గా ఏం చేయాలంటే డీజీపీ తీసుకెళ్ళి మన సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తే సిఐడి ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తుంది, మొత్తం బయటకు వస్తుంది రిపోర్టు. ఇది న్యాయం చేసేదిగా మరి నేను హైదరాబాద్ నుంచి కోరుతున్నాను. నా పేరు విక్టర్ గౌడ్.